హోలీ విశిష్టత ఎపిసోడ్ 4 కామదహనం. హోలీ పండుగ ముందు రోజు కామదహనం జరుపుకుంటాం. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి శివుడి కుమారుడు జన్మించాల్సి ఉంటుంది. కానీ సతీదేవి మరణంతో దుఃఖితుడైన శివుడు తీవ్రమైన తపస్సులో ఉంటాడు. ఆయన తపస్సుని భంగం చేసి పార్వతీదేవిపై ప్రేమ కలిగేలా చేయడానికి దేవతలు మన్మధుడిని పంపిస్తారు. మన్మధుడు తన పుష్పబాణాన్ని శివుడిపై ప్రయోగిస్తాడు. దానివల్ల శివుడి తపస్సు భంగమై విపరీతమైన కోపంతో తన మూడో కన్ను తెరుస్తాడు. ఆ అగ్నిదాటికి మన్మధుడు భస్మమైపోతాడు. ఈ ఘటం జరిగిన రోజే హోలీ అంటే ఫాల్గుని పూర్ణిమ. మనలోని అరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి విజ్ఞానాన్ని పొందాలనేదే ఈ కథలోని అంతరార్థం. మన్మధుడి భార్య రతీదేవి ప్రార్థన మన్నించి తర్వాత శివుడు మన్మధుడిని అదృశ్య రూపంలో బ్రతికిస్తాడు. అందుకే హోలీ నాడు మన్మధుడి బొమ్మను దహనం చేసి చెడు కోరికలను వదిలేయాలని మొక్కుకుంటారు. హోలీ అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, ఇలా రంగులు చల్లుకోవడం వెనుక ఆశ్చర్యపరిచే సైన్స్ కూడా ఉంది. అదేమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామా?